ఎక్కడ నుండి వచ్చినారు? మేము సూర్యాపేట జిల్లా నుంచి. సో ముఖ్య మోటో ఏంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి? కొడంగల్లో గిరిజన బిడ్డలపై దాడి చేసి సొంత నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే దాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంఘీభావంగా ఇలా మహిబాద్లో గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇలా కొడంగల్లో జరుగుతున్న లఘుచర్యలు జరిగిన లడాయికి ఇలా సంఘీభావంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన బిడ్డలు హింసిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధ చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ గిరిజన బిడ్డల కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని ఇది రావడం జరిగింది. అన్న, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 11 నెలలు కాబోస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? పాలన ఎట్లుంది? ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన, ప్రాణాలు పోయే పాలన. ఇవాళ రాష్ట్రంలో 11 నెలల కాలంలో 543 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకుల పాఠశాలలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సొంత నియోజకవర్గంలో సొంత ఊరిలో ఇంతకుముందు గురునారెడ్డి నిన్నటికి నిన్న సొంత సర్పంచ్ కొడంగల్లో కొండారెడ్డిపల్లిలో ఉన్న సాయిరెడ్డి 80 సంవత్సరాల వయసులో ఈ రాక్షసుల వల్ల హింసకి బలైపోయిండు, ఆత్మహత్య చేసుకుండు. ఈ రాక్షసుడు పరిపాలన చేస్తే ఇలా రాష్ట్రంలో ఆత్మహత్య తప్పితే ప్రజాపాలన కాదు, ఇలా ప్రాణాలు పోయే పాలన ఇలా రాష్ట్రంలో నడుస్తుంది. ఇంకొకటన్నా, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో 1 year సెలబ్రేషన్స్కి ముస్తాబ్ అవుతుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంది మరి? అవును, విజయోత్సవాలు చేయాలి. ఎందుకు చేయాలి విజయోత్సవాలు? రైతు బంధు ఎక్కొట్టేందుకు విజయోత్సవాలు చేయాలా? రుణమాఫీ కానందుకు విజయోత్సవాలు చేయాలా? కాలంలో నీళ్ళు ఎక్కొందుకు చేయాలా? ఇలా రైతులు ప్రాణాలు తీసేందుకు విజయోత్సవాలు చేయాలా? ఏం చేసిరని విజయోత్సవాలు? ఏం చేయక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 11 నెలల కాలం 30 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండు. అందుకే విజయోత్సవాలు చేయాల్సింది. ఇవాళ ఒక దొంగ పట్టబడుతున్న దొంగ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి దోసుకుంటుండే తప్పితే ఏం చేయట్లేదు. ఏం విజయోత్సవాలు కాదు. అందరూ అనుకుంటుగా ఒక మనిషి చచ్చిపోతే సంవత్సరికం చేస్తారు. మేము కూడా పిండ ప్రదానం చేయబోతున్నాం. ఈ రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం మేము చేయబోతున్నాం. ఫైనల్గా రేవంత్ రెడ్డి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దొంగకి తాళాలు ఇస్తే ఏం చేస్తాడు? దొంగ తాళాలు ఇస్తే ఏం చేస్తాడు? దోసుకొని తింటాడు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే ఉంది. 11 నెలల కాలంలో లంక బెందల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది తప్పితే పనికిరాని మూసి ప్రక్షాళన కోసం 150,000 కోట్లు పెడుతుంది. కానీ తాగడానికి సాగునీరు ఇవ్వడానికి మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతులు రావట్లేదు. ఒకటే ముఖ్యమంత్రి చెప్తున్నాం, గిరిజన బిడ్డలైనా ఇలా రాష్ట్రంలో ఏ బిడ్డలు కూడా గొల్లలో గొర్రెలు బంద్ చేసినాం, ముచ్చగాల చేపలు బంద్ చేసినాం, ఇలా దళిత బిడ్డలకు దళిత బంధు బంద్ చేసినాం. లాస్ట్కి గిరిజన బిడ్డల మీద లడాయి చేసి జైల్లో పెట్టాం. 5 జిల్లాలు దాటి సంగారెడ్డి జైల్లో ఇలా జైల్లో పెట్టామంటే నీ చాదగానితనం, నీ భయం నీ కనపడుతుంది. సొంత నియోజకవర్గం సొంత ఊర్లో ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడమ్మా? ఆయనకి అప్లైన్ ఏం చేసుకుంటా? 80 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళ అరాచకానికి బలైపోయి ఆత్మహత్య చేసుకోవడం కారణం కొండారెడ్డిపల్లిలో ఉన్న రౌడీలు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీ గుండాలు. రాష్ట్రంలో సంతోషంగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు, ఈయన రాక్షసుడు అయిపోయాడు. దేవుడు పరిపాలన రాక్షస పరిపాలన కనపడుతుంది. రాక్షసుడే రాజ్యం ఏదైతే ఏమవుతుందంటే ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంది. ఇంకొకటి అన్నారు, భూములు ఇస్తేనే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మొన్న వరంగల్ సభలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు భూములు ఇస్తేనే కదా అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఎవరు లేని భూమిని కేసీఆర్ తీసుకుండు. 14,000 ఎకరాలని కేసీఆర్ భూమి తీసుకుండు. కానీ ఒప్పించిండు, మెప్పించిండు, మిమ్మల్ని మా కడుపులో పెట్టి కాపాడుకుండు. కానీ కేసులు పెట్టి జైలు పాలు చేయలే. ఎన్నో మంది ఇలా కాళేశ్వరం కింద ముప్పు ప్రాంతంలో ఉన్న 400 కిలోమీటర్ ప్రవేశిస్తున్న కాళేశ్వరం నది కింద ఎన్నో బ్యారియర్ల కింద ఎంతోమంది భూములు పోయినాయి. ఎవరు లడాయి చేయలేదే, ఎవరు గొడవ చేయలేదే, ఎవరిని జైల్లో పెట్టలేదే. కానీ రేవంత్ రెడ్డి అనే నియంత పరిపాలనలో ఇలా రోడ్డు మీద పడ్డారు జనాలు. ఎక్కడ వచ్చింది రైతు బంధు? ఎక్కడైంది రుణమాఫీ కాలేదని ఊరేసుకున్న రైతులు లేరు ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, జనం ప్రాణాలు తీయడం కాదు, నీ ప్రాణం పోతే బాగుంటుంది. మీరేమో రుణమాఫీ కాలేదు, రైతు బంధు వస్తలేదని మీరు అంటున్నారు. కానీ మహారాష్ట్ర ప్రచారంలో మనం చూసుకున్నట్లయితే అన్ని చేసినాం తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇక్కడ పథకాలు ఇస్తున్నా అక్కడ ప్రచారం చేశారు కదా, వాళ్ళకి ఎన్నో సీట్లు వచ్చినాయి? పట్టుమంటే 20 సీట్లు కూడా రాలే. ఒక జాతీయ పార్టీ అయ్యి 288 సీట్లుంటే 19 సీట్లు గెలుస్తారా? ఈ ముండమోపి ప్రభుత్వంలో ఆడిపోయి 6 గ్యారెంటీలు అని చెప్తే ఈ గ్యారెంటీలు నమ్మలేదు. ఈయనకి ఇది ఆల్రెడీ ఈయనకి హిందీ రాదు, ఏదో వచ్చిరాని చెప్పింది కాబట్టి అర్థమైపోయింది. పక్కనే కదా, వాళ్ళు తెలుసు కదా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నారు అని వాళ్ళకు కూడా అర్థమై ఓట్లేస్తే మహారాష్ట్రలో చిత్తుగా 19 సీట్లు వచ్చినాయి. అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి ఆనవాళ్ళు లేదంటే తెలంగాణ లేదు కదా. ఆనవాళ్ళంటే రైతు బంధే లేదు కదా. ఆనవాళ్ళంటే ఈ మహబూబ్నగర్ జిల్లా లేదు కదా. కేసీఆర్ ఆనవాళ్ళంటే ఏంది? రైతు సంతోషంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆనవాళ్ళు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కదా. తెలంగాణ తీసేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు పోయింది. ఇవన్నీ తీసేసినప్పుడే ఆనవాళ్ళు పోయి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనవాళ్ళు కూర్చున్న సెక్రటరీ కూడా
కేసీఆర్ కట్టిందే. ఆయన కుర్చీ కొనిచ్చింది కూడా కేసీఆర్ కట్టిందే. ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు తెలిపారు. జీవితంలో కాదు, ఈ ప్రపంచం ఈ భూమి ఉన్నందు రోజులు కేసీఆర్ బతికే ఉంటాడు, ఇప్పుడు కేసీఆర్ ఉంటాడు. ఆనవాళ్ళు తెలిపిన ఎవరి వల్ల కాదు.